ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మీ పక్కన ఉన్న వారిని చిన్న చిరునవ్వుతో పలకరించండి. గత కొన్ని నెలలుగా, బహుశా సంవత్సరంన్నర పైబడే మనం నేర్చుకుంటున్నటువంటి అంశము చెప్తారు ఎవరైనా? ఆత్మ ఫలము. అపోస్తలుడైన పౌలు గలతీకి రాస్తూ 5వ అధ్యాయము 22వ వచనములో అంటాడు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని ఉన్నాయి? ఎన్ని నేర్చుకున్నాం? 7 నేర్చుకున్నాం. విశ్వాసం వరకు నేర్చుకున్నాం. ఈ రోజు నుంచి నూతన ఆత్మ ఫలములో నూతన అంశాన్ని నేర్చుకుందాం. అందరూ కూడా మరి ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే ప్రభువు మనతో మాట్లాడే దేవుడు. ఆత్మ ఫలములో 8వ భాగము ఏంటి? సాత్వికము. సాత్వికము. సాత్వికము అనగా తగ్గింపు తత్వము, దీనత్వము, హంబుల్నెస్. సాత్వికము చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఎందుకు అనంటే, మనము ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒక విశ్వాసిగా, క్రీస్తుని నమ్మిన బిడ్డలముగా సాత్వికము అనేది క్రీస్తు యేసులో ఉన్న లక్షణాలలో ప్రప్రథమమైనది. ఏంటి? క్రీస్తు యేసుకు ఉన్నటువంటి లక్షణాల్లో సాత్వికం అనేది ప్రథమమైనది. ఆ సాత్వికమే ఈరోజు మనల్ని క్రైస్తవులుగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఆయనలో ఉన్నటువంటి తగ్గింపే, ఆయనలో ఉన్నటువంటి దీన మనస్సే ఈరోజు మనల్ని క్రీస్తులో నిలబెట్టింది. ఎందుకు ఈరోజు క్రైస్తవత్వము బయటికి వచ్చింది అని అంటే, ఆయన తగ్గించుకున్నాడు కనుకనే ఈరోజు మనమందరము కూడా క్రీస్తు వారము అని పిలువబడుతున్నాం. హల్లెలూయా. ఏమని పిలువబడుతున్నాం? క్రీస్తు వారం అనగా క్రైస్తవులము అని పిలువబడుతున్నాం. ఎందుకు క్రైస్తవులు మనం అంటే, ఆయనలో ఉన్న తగ్గింపును బట్టి, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగమును బట్టి ఈరోజు మనము క్రైస్తవులుగా మార్చబడ్డాం. అనగా లోకములో ఉన్న మనము, లోకాశలతో ఉన్న మనము వాటిని విడిచి పరమునకు వెళ్ళు మార్గానికి వచ్చాం. పరదేశకు వెళ్ళు మార్గానికి మనం వచ్చాము. ఎలా వచ్చాము అని అంటే, కేవలము తగ్గింపు ద్వారానే. ఒక వ్యక్తి జీవితంలో తగ్గింపు లేకపోతే వాడు ఎప్పటికి కూడా ఎదగడు. జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి జీవితంలో దీనత్వం అనేది లేకపోతే, తగ్గింపు స్వభావం అనేది లేకపోతే వాళ్ళు ఎప్పటికీ ఎదగరు. ఎప్పటికీ ఎదగరు. ఎక్కడ వేసిన గొంగడిలాగానే అక్కడే ఉంటారు. వారి జీవితంలో ఎలాంటి ఫలాలు చూడము. ఒక వ్యక్తి జీవితంలో ఫలించాలి అని అంటే మొట్టమొదటిగా ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణము తగ్గించుట.
ప్రభు అన్నాడు, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వాళ్ళు మాత్రమే హెచ్చింపబడతారన్నారు. ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అని అంటే మొట్టమొదటగా తగ్గించుకోవాలి. ఎంత మట్టుకు తగ్గించుకోవాలంటారు? ఎంత మట్టుకు తగ్గించుకోవాలి? నేల మట్టుకు తగ్గించుకుంటే ప్రభువు ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. ఉన్నారు ఎవరైనా నేల మట్టుకు తగ్గించుకున్నవారు? చెప్పండి, ఎవరున్నారు? చెప్పండి, ఉన్నారు అంటున్నారు. ఎవరున్నారు? అబ్రహాము, ఇంకా మోషే, ఇంకా యాకోబు, ఇంకా గట్టిగా చెప్పండి. ఏలియా, ఇంకా పౌలు, ఇంకా అందరు మగ పిల్లలే చెప్తున్నారు. రూతు, హన్నా, తల్లి అయిన మరియమ్మ, వీళ్ళందరూ ఎవరు? తమ్ములు తాము తగ్గించుకున్నవారు. అయితే వీరిలో ఎవరి గురించి ఈరోజు మనం మాట్లాడట్లేదు. వీళ్ళందరినీ మించి మరొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఒక చక్కని మాట అంటాడు. చూద్దాం. బైబిల్ అందరి దగ్గర ఉన్నాయా? ఒకసారి చూపించండి తొందరగా. వెనకాల కొన్ని చేతులు లగలేదు. బైబిల్ లేదా? వచ్చే వారం నుంచి బైబిల్ లేకుండా రాకూడదు. ఎవరికైనా లేకపోతే చెప్పండి, కొత్త బైబిల్ ఇస్తాం. మంచిది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయములో 3వ వచనము 4వ వచనము, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. జాగ్రత్తగా విందాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. ఎలా ఉండాలంట? వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మీరు ఎలా ఉండాలి అని అంటే, కక్ష చేత ఏమి చేయొద్దు, వృధాతిశయము చేత ఏమి చేయకు, కానీ నీవు చేసేదంతా వినయమైన మనస్సు కలిగి, అనగా తగ్గింపు మనస్సు కలిగి, దీనత్వము కలిగి ఏం చేయమంటున్నాడు? ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను. ఒక వ్యక్తి ఎప్పుడైతే వినయమైన మనస్సు
కలిగి ఉంటాడో, దీన మనస్సును కలిగి ఉంటాడో ఆ వ్యక్తిలో ఉండే గుణం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయినా దీన స్థితిలో ఉంటే వారి యొద్దకు వెళ్ళి సహాయం చేస్తాడు. ఏ వ్యక్తి అయినా పతనావస్థలో ఉంటే వెళ్ళి సహాయం చేస్తాడు. ఇది అందరూ చేయలేరు. రెండు రకాల మనస్సులు, ఒకటి దీన మనస్సు, రెండే ఉన్నాయి. ఇంకటి వినయం కాకపోతే ఏముంటది? గర్వము. రెండే ఉన్నాయి. అయితే గర్విష్టి లేదా దీనత్వం కలిగిన వాడు, ఈ రెండే ఉంటాయి. ఈ రెండు కాకుండా మూడోది లేదు. ఈ రెండింటిలో మనం ఏ కోరుకున్నామో తెలుసుకోవాలి. ఏ వ్యక్తి అయితే దీనత్వం కలిగి ఉంటాడో వాడు ఎప్పుడు కూడా సొంత కార్యములను మాత్రమే చూసుకోడు, కానీ ఇతరుల కార్యములను కూడా చూస్తాడు. ఏంటి? తగ్గింపు గలవాడు ఎప్పుడు కూడా సొంత కార్యాలను మాత్రమే చూసుకోవడం కాదు, కానీ తన పనులు తను చేసుకుంటూ ఇతరుల కార్యములను కూడా చూస్తాడు. ఏ వ్యక్తి అయితే తన పని చేసుకుంటూ ఇతరుల కార్యములను కూడా చూస్తాడో వారందరూ ఎవరిని ధరించుకున్నారంట? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును ధరించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎప్పుడైతే తగ్గింపు కలిగి ఇతరులకు మనము జీవితం ఇవ్వడం ప్రారంభిస్తామో, ఇతరులకు మనము సహాయం చేయడం ప్రారంభిస్తామో, ఇతరుల పనుల్లో మనము పాలు పొందుతామో, వారందరూ ఏం కలిగి ఉన్నారు తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉన్నారు. ఇదే మాట భక్తుడు ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఈ మనస్సును మీరు కలిగి ఉండాలి. ఓ ఫిలిప్పీ సంఘమా, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి. అంటే ఫిలిప్పీ సంఘానికి చెందుతుందా? కాదు, ప్రతి విశ్వాసికి చెందుతుంది. విశ్వాసులను పిలువబడుతున్న ప్రతి వారు కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి ఉండాలి. ఆయన ఏ ఆలోచనలైతే కలిగి ఉన్నాడో ఆ ఆలోచనలన్నీ కలిగి ఉండాలి. ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశములను మనము కలిగి ఉండాలి. నీవు విశ్వాసులని పిలువబడుతూ, క్రైస్తవులని పిలువబడుతూ కేవలం నీ కొరకు మాత్రమే బ్రతకడం ద్వారా ప్రయోజనము లేదు. అంటే నువ్వు ఇంకా పేరుకే క్రైస్తవునివి, ప్రేరుకే క్రైస్తవురాలివి. నీ పక్కనున్న వారిని పట్టించుకున్నంత కాలము నీలో ఇంకా క్రీస్తు స్వరూపం ఏర్పరచబడలేదు. నువ్వు నమ్ముతున్నా అంటే నేను రక్షింపబడ్డానని భ్రమలో ఉన్నావు. లేఖనం అంటుంది, మన విశ్వాసము మాటల్లో కాదు క్రియలలో ఉండాలి. ఎలా ఉండాలి? క్రియలలో ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని క్రియలలో చేయాలి. ఒకవేళ నీవు చేయని పక్షమున నీవు ప్రభు రాజ్యానికి వారసుడివి కాదు. జాగ్రత్తగా వినాలి. అందుకని అంటున్నాడు, మీరు క్రీస్తు యేసు కలిగిన మనస్సును కలిగి ఉండండి. మీరు ఎంత చేసినా ఆ మనస్సు మీకు లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అది వృధాగా చేస్తున్నట్టే, అది నిష్ప్రయోజనంగా చేస్తున్నట్టే. ఎందుకు ఆయన మనస్సును కలిగి ఉండాలి? ఎందుకు మనం ఒకరినొకరు ఒకరికంటే మరొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి అని అంటే కింద రాస్తాడు చూడండి, ఏమంటున్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
కూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన ఎవరైనాడు? ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. ఎంచుకొనలేదు అంటే ఆయనకు ఉన్నటువంటి స్థాయిని అక్కడే ఉండాలని ఇష్టపడలేదు. అంటే అంతగా తగ్గించుకున్నాడు. ఎవరితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము? దేవునితో సమానముగా ఉండుట అది విడిచిపెట్టకూడని భాగ్యము. పరలోకంలో ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరికీ ఉంది. ఎందుకు? ప్రశ్న, ఎందుకు నీకు పరలోకం కావాలి? నిత్య జీవం సంతోషమే. నిత్య జీవం పరలోకంలో ఉందా? పాతాళంలో లేదా? అక్కడ కూడా నిత్యం బ్రతికే ఉంటావుగా. అదే నిత్యం ఉంటావు కదా అక్కడ కూడా. మరి ఎందుకు వద్దనుకుంటున్నాం? అది నేను అడిగే ప్రశ్న మీకు అర్థం కావట్లేదు. నేను అడిగేది ఎంతమందికి పరలోకం కావాలని. అందరూ చేతులు ఎత్తారు. ఎందుకంటే చెప్పట్లేదు. ఏమైంది? పాతాళానికి వెళ్తే ఏమవుద్ది అంటే అక్కడ కష్టపడతాం కదా. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎందుకు పరలోకం కావాలి? సుఖం అనుభవించడానికి. అది చెప్పండి. నొయ్యొద్దు, మనకి పెయ్యి నొయ్యొద్దు. పెయ్యి అంటే తెలుసా? మన శరీరానికి నొప్పి కలగొద్దు. అది అంటే నీవు సుఖాన్ని అనుభవించాలని కోరుతున్నావు. ఎలా అనుభవించాలనుకుంటున్నావు? కొంచెం కూడా నొప్పి పెట్టకుండా. అందుకే కదా మనము పాతాళానికి నరకానికి వెళ్ళొద్దని యేసుప్రభు వచ్చాడు. అయితే మన దారి ఎలాంటిదో తెలుసా? ముళ్ళ బాట. క్రైస్తవత్వము పూలబాట కాదు. చాలా మంది భ్రమలో ఉన్నారు. క్రైస్తవత్వము పూలబాట కాదు, అది ముళ్ళ బాట. మీరు ఇరుకు మార్గమున ప్రవేశింప ఏమన్నాడు ప్రభు? పోరాడుడి. ఇరుకు మార్గమున ప్రవేశించడానికి మనం పోరాటం చేయాలి. ఏ వ్యక్తి అయితే పోరాటం చేస్తాడో, ఆ ఇరుకు మార్గమున పోరాటం చేసి ముందుకు వెళ్తాడో, అప్పుడు విశాలతలోనికి వస్తాం. అప్పుడు సమృద్ధిలోనికి వస్తాము. ఆ సమృద్ధిలోనికి, ఆ విశాలతలోనికి రావాలి అంటే మొదటగా మనం వెళ్ళాల్సింది ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గం అనగా ముళ్ళ మాట. ఏ విశ్వాసి అయితే ఆ ఇరుకు మార్గమున ప్రవేశించడానికి ఇష్టపడడో మనం పరలోకానికి వెళ్ళాలి. అంటే విశ్వాసి అనేవాడు ఎప్పుడు కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఇష్టపడతావో ఆ ఇరుకులో నువ్వు వెళ్తున్నప్పుడు నీలో నుంచి దేవుని పరిమళము బయటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు ఎంతమంది ఇరుకు మార్గంలో వెళ్ళాలనుకుంటారు? దేవుని కంటే సుఖానుభవం కోరుకుంటున్నారంట. ఎవరు? మనుష్యులు. దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని కోరుకుంటున్నారు. కష్టపడడానికి ఇష్టపడట్లేదు. చెమట కార్చడానికి ఇష్టపడట్లేదు. అన్ని రెడీగా కావాలి ఇప్పుడు. అంతే కదా? అన్ని సమృద్ధిగా ఉండాలి.
ఏది కొంచెం తక్కువైనా సమస్య. మర్చిపోయారు ఈరోజు చాలా మంది మర్చిపోయారు. ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసు ప్రభువుల వారు నిత్యము కోటాను కోట్ల దూతల చేత ఆయన కొనియాడబడుతా ఉన్నాడు. ఎలా కొనియాడబడుతున్నాడు తెలుసా? యెహోవా పరిశుద్ధుడు 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 అని దూతలు ఆయన్ని స్తుతి ఆరాధన చేస్తా ఉన్నారు. అయితే ఆ భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? తనకంటే మనము యోగ్యులముగా భావించాడు. ఈ మాటలు వింటున్న నిన్ను ఆయన కన్నా యోగ్యునిగా భావించాడు. అలా భావించాడు కనుకనే తనను తాను తగ్గించుకున్నాడు. ఆ పరలోక వైభవమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీవు కూడా ఆయనతో ఉండాలని, నీవు కూడా ఆయన సముఖములో కనబడాలి అని, నిన్ను కూడా ఆయన రాజ్యములో చేర్చుకోవాలని, ఆ వైభవాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. ఆయన ఎంచుకొనగా తనను తాను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఈరోజు ఉందా తగ్గింపు మనలో? సాత్వికం అనేది ఉందా మనలో? వినయం అనేది ఉందా మనలో? ఈరోజు మనం చిన్న మాట అంటే పడము. ఈరోజు మనకి ఏది తక్కువైనా మనము ఒప్పుకోము. ఈరోజు ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయో తెలుసా? కారణం ఏంటో తెలుసా? తగ్గింపు తత్వం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే తత్వం. నువ్వెంత అంటే నువ్వెంత అనే తత్వమే. ఈరోజు విశ్వాసుల్లో దీనత్వము కరువు అయిపోయింది చాలా మందిలో. వినయం అనేది తగ్గిపోయింది. అందుకని భక్తుడు అంటాడు, ఆ యొక్క వినయం అంట ఎప్పుడు ఉంటుంది అని అంటే, వినయం గలవాడు హెచ్చింపబడతాడంట. సామెతల్లో చక్కని మాట అంటాడు చూడండి. 15వ అధ్యాయము ఆఖరి భాగాన్ని చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము ఆఖరి భాగాన్ని చదవండి. కింది ఆఖరి చెప్పాను. ఘనతకు ముందు వినయం ఉండును. దేనికి ముందు? ఘనతకు ముందు వినయం ఉంటుంది. అనగా తగ్గింపు ఉన్నప్పుడే ఘనత అనేది వస్తుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళకి ఘనపరచబడతారు. అదే గర్వం వల్ల పరిస్థితి ఏంటి? గర్విష్ఠుడు. మన పరిస్థితి ఏంటో తెలుసా? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అంటే గర్విష్ఠులు ఎటు వెళ్తున్నారో తెలుసా? నాశనానికి వెళ్తున్నారు. అందుకనే విశ్వాసం అని పిలువబడుతున్న మనలో
రవ్వంత కూడా గర్వం ఉండదు. అంటే నేల మట్టుకు తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. ఎంత తగ్గించుకుంటే అంతగా ప్రభువు హెచ్చిస్తాడు. ఎంతగా తగ్గించుకుంటే అంతగా ప్రభువు కనబరుస్తాడు. నేల మట్టుకు తగ్గించుకునేవాడు ఆయన ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ కెరూబులున్నారు, సెరాఫులున్నారు, దేవదూతలున్నారు. యుగ యుగాలు ఆయన స్తుతించి ఆరాధన చేస్తున్నారు. అలాంటి ఆయన అక్కడ ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదంట. ఎంచుకొనక తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చి మనుష్య కుమారునిగా పుట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ భక్తుడు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నది కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుష్యుల పోలికగా పుట్టవలసి వచ్చింది. అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపాన్ని ధరించాడంట. ఒక దేవుడై ఉండి పరలోకములో ఉన్న గొప్ప భాగ్యాన్ని విడిచి మనుష్యునిగా పుట్టి ఏం చేస్తున్నాడు సార్? దాసుని స్వరూపాన్ని ధరించాడంట. దాసుడు అంటే తెలుసా? పాటలు పాడే దాసు కాదు నేను చెప్పేది. దాసుడు అంటే పనుడు. ఎవరు పనివాడిగా మారవలసి వచ్చిందో తెలుసా? దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు పనివాడిగా మారవలసి వచ్చింది. మనం మాత్రం మారమే. మనం మాత్రం కాలు మీదకి కాలు కింద పెట్టం కదా, అంతే కదా. దేవుడు పనివాడిగా మారితే ఈరోజు విశ్వాసులు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. వెళ్తావా? దేవుని దగ్గరికి వెళ్తావా? అస్సలు వెళ్ళవు. నో, మనము చేసే ప్రతి పనిలో వినయము కనబడాలి. హల్లెలూయా. మనము చేసే పని ఏదైనా సరే తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. దీన మనస్సును మనం కలిగి ఉండాలి. దీన మనస్సును మనం కలిగి ఉండాలి. ఈరోజు ప్రపంచంలో మనము మదర్ తెరిసా గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు మదర్ తెరిసా గురించి మాట్లాడుకుంటుంది ప్రపంచం అంతా? ఎందుకు ఆ నోబెల్ శాంతి అనే బహుమతిని ఎందుకు అందించారు? ఆమె తనను తాను తగ్గించుకుంది. ఎంతగా తగ్గించుకుంది? నేల మట్టుకు తగ్గించుకుంది. క్రీస్తు మనస్సును ఆమె కలిగి ఉంది. క్రీస్తు మనస్సు కలిగి ఉంటే ఆమె వాళ్ళ ఇంట్లో ఉండలేకపోయింది, వారి గ్రామంలో ఉండలేకపోయింది, వారి దేశంలో ఉండలేకపోయింది. ఎక్కడ క్రీస్తు ప్రేమ కరువైందో అక్కడికి ప్రయాణమై వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మనస్సు కలిగి ఉన్నవారు ఒక దగ్గర ఉండరు. ఎక్కడ క్రీస్తు ప్రేమ కరువైందో అక్కడికి వెళ్ళి ఆ ప్రేమను పంచుతూ ఉంటారు. ఎంతకాలమైంది క్రీస్తు ప్రేమను పంచి మనము? ఎంతకాలమైంది క్రీస్తు ప్రేమను మనము క్రియలను చూపించి? ఎంతకాలమైంది దీన మనస్సును మనము ధరించుకొని? ఆమె వచ్చి పేదలను ఆదరించడం ప్రారంభించింది. ఆమె వచ్చినప్పుడు భారతదేశ పరిస్థితి చూస్తే పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోగా వదిలేస్తే చెత్త కుప్పల దగ్గర అన్నము ఏరు
పరిస్థితిలో ఉంటే, ఎలుకలు వచ్చి వాళ్ళ మాంసమును బ్రతికి ఉండగానే కొరికేస్తా ఉంటే, చీమలు వచ్చి మాంసమును వారు బ్రతికి ఉండగానే తినేస్తా ఉంటే, ఆమె తట్టుకోలేక ఆ క్రీస్తు ప్రేమను క్రియలో చూపించడానికి భారతదేశం వచ్చి అలాంటి వారిని ఆదరిస్తా ఉంటే, ప్రపంచంలోనే ఆమెను ఉన్నత స్థితిలో ప్రభు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు ఆమె చూపించిన వినయము ఆమెకు ఘనతను తీసుకొచ్చింది. ఘనతకు ముందు వినయం ఉంటుంది. నీవు హెచ్చింపబడాలంటే తగ్గించబడాలి. దాసుని స్వరూపము ధరించాలి. దాసుని స్వరూపము ధరించాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును ధరించాలి. అలా ధరించినప్పుడు, అలా ఆయన మనస్సును కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందాన్ని నీవు అనుభవిస్తావో. ఈరోజు దేవుడే దాసుని స్వరూపము ధరించవలసి వస్తే, విశ్వాసం అని పిలువబడుతున్న మనము ఏ రీతిగా ఉండాలి? విశ్వాసం అని పిలువబడుతున్న మనము ఎంతగా మనల్ని మనము తగ్గించుకోవాలి, ఎంతగా తగ్గించుకోవాలి. నేల మట్టుకు తగ్గించుకున్న వారిలో ప్రథముడు యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, నా మనస్సును మీరు కలిగి ఉన్నారా? నేను కలిగి ఉన్నా. ఆ మనస్సును మీరు కలిగి ఉన్నారా? విశ్వాసం అని పిలువబడుతున్నావు కదా, మరి ఏది నా మనస్సు? ఎక్కడున్నాయా క్రియలు? ఈరోజు ఎంతమంది నీవు ఆదరిస్తున్నావు? ఎంతమందికి నీవు ఆయన ప్రేమను చూపిస్తున్నావు? ప్రభువు నిన్ను మంచి స్థితిలో ఉంచాడే. ప్రభువు నిన్ను మంచి స్థితిలో పెట్టాడు కదా. ఏమైపోయింది ఆ మొదటి ప్రేమ? మొదటి ప్రేమ క్రీస్తును అంగీకరించినప్పుడు నీవు పొందుకున్న ప్రేమ ఏమైపోయింది? తిరిగి ఆ ప్రేమ కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆ తగ్గింపు కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆ వినయమైన మనస్సు కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇంకా మనము చాలా దూరమైన స్థితిలో ఉంటున్నామేమో. ఆయన పనివాని స్వరూపం ధరించవలసి వచ్చింది. దాసుని స్వరూపాన్ని ధరించుకుంటే మనమేమో ఈరోజు మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. క్రీస్తుని కలిగిన వారు ఎప్పటికీ కూడా తగ్గించుకునే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి విశ్వాసం అని పిలువబడుతున్న మనము అలాంటి తగ్గింపు కలిగి ఉన్నామా? అలాంటి దీన మనస్సు మనం కలిగి ఉన్నామా? ఒకరి కంటే ఒకడు యోగ్యుడి అని ఎంచుకునే స్థితిలో మనం ఉంటున్నామా? లేదా గర్జిలో ఈగను తీసి పడేసినట్టు పడేస్తున్నామా? కొంతమంది ఇతరులు లెక్క చేయరు కదా, వాడేంటి అదేంటి తీసి పడేస్తారు. నువ్వెవరు తీసి పడేయడానికి? నువ్వెవరు ఇతరుల్ని కించపరచడానికి? ఎవడిచ్చాడు నీకు అధికారము? నువ్వు లోకంలో ఉన్నప్పుడు సరే, విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత, నువ్వు రక్షణలోనికి వచ్చిన తర్వాత ఇతరులను ఎందుకు నువ్వు తీసిపడేస్తున్నావు? అది ప్రభు ఒప్పుకోడు. సౌలుతో అంటాడు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. సౌలు యేసయ్యని హింసించాడా? నేనే. సౌలు యేసయ్యను వెంబడిస్తున్న వారిని హింసించాడు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆయన నేరుగా యేసయ్యని హింసిస్తున్నాడు. అందుకే అన్నాడు, సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నన్ను వేధిస్తున్నావు?
ఈరోజు నువ్వు ఎవరినైతే తీసి పడేస్తున్నావో, ఎవరి గురించి అయితే ఎగతాళిగా మాట్లాడుతున్నావో, ఎవరి గురించి అయితే తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నావో, నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ కొరకు, నా కొరకు, సకల మానవాళి కొరకు రక్తమును కార్చిన యేసయ్యను హింసిస్తున్నావు. ఆయనను హింసిస్తే ఆయన తట్టుకోలేడు. అందుకే అంటున్నాడు, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, నా మనస్సును నీవు కలిగి ఉన్నప్పుడు నీవు ప్రేమిస్తావు, క్రియలో చూపిస్తావు, ఇతరుని ఆదుకునే స్థితిలో ఉంటావు. నేను చేస్తున్నట్టుగా చేస్తావు. ఈరోజు విశ్వాసం పిలువబడుతున్న మనం నిజంగా స్థితిలో ఉన్నామా? అంతటి తగ్గింపును మనం కలిగి ఉన్నామా? ద్వేషం అనేది పూర్తిగా పోయిందా? ఇంకా లోపల అక్కడక్కడ అడుగు భాగాల్లో ఏమైనా దాచిపెట్టుకున్నామేమో. ఈరోజు ప్రభువు సూటిగా మాట్లాడుతున్నాడు, ఇంకా నీవు తగ్గించుకునే స్థితిలో లేకపోతే నేను ప్రభువు ఉమ్మవేస్తానంటున్నాడు. ఆ స్థితి రాకముందే మనల్ని మనం తగ్గించుకున్నాం. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నీ కుమారుడు మా రక్షకుడు ప్రభువా మీతో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ప్రభువా. మమ్మల్ని యోగ్యునిగా ఎంచుకొని మా కొరకు ప్రభువా మనుష్య కుమారుడిగా నాయన ఈ లోకములోనికి వచ్చి దాసుని స్వరూపము ధరించాడు ప్రభువా. ఈరోజు విశ్వాసం మనం పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభువా, కానీ ఇంకా ఆ మనస్సును కలిగి మాత్రం చాలా కొద్ది మంది ఉంటున్నారు. అయ్యా, ఈరోజు ఈ మాటలు విన్న వారిలో అలాంటి వారు ఉన్నారేమో ప్రభా. ఒకవేళ వారితో మాట్లాడితే, అయ్యా, ఒకవేళ వారిని మాటలు విని వారిలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావము వారు దూరపరుచుకున్నారని గ్రహించినట్టయితే, ఒకవేళ మీ మనస్సును వారు కోరుతున్నట్టయితే మరొకసారి వారిని దర్శించండి ప్రభా. ఆ మనస్సును మీరు అనుగ్రహించండి ప్రభా. ఘనతకు ముందు వినయం ఉంటుందన్నావు ప్రభా. అలాంటి వినయాన్ని మాకందరికి దయచేయండి ప్రభా. ఇక మీరు నేల మట్టుకు తగ్గించుకున్నారు కదా ప్రభా. అలాంటి మనస్సును మాకు ఇవ్వండి నాయనా. ఈరోజు విశ్వాసులు మనం పిలువబడుతున్నామేమో, అలాంటి మంచి మనస్సును పొందుకొని మీరు మెచ్చుకునే వారిగా, మీరు ఇష్టపడే వారిగా మేము నడుచుకునే కృపను దయచేయండి. కఠినమైన హృదయాలను ప్రభువా ఇప్పుడే తొలగించి మాంసపు హృదయాలను దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం పొందుతారు. యేసయ్య నామములో ప్రార్థన సమర్పిస్తున్న మా తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.